అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, నా అమ్ము మీదే చేయేస్తాడా? చంపేస్తా వాణ్ణి. కోపంగా కొడవలి తీసుకుని బయటకు వెళ్ళబోతున్న శివని కేశవగారు అడ్డుకున్నారు. శివ, ఆగు. ఇది పెద్దల సమక్షంలో తేల్చాల్సిన విషయం. నువ్వు తొందరపడకు. అలా అంటావేంటి నాన్నా? వాడు మన అమ్ము మీద చేయేస్తే అలానే వదిలేయాలా? కోపం తెచ్చుకోకు శివ. సాయంత్రం పంచాయతీలోనే వాడికి బుద్ధి చెప్తారు. మనం ఊరి కట్టుబాట్లకి విలువివ్వాలి. ఛ! కోపంగా కొడవలి పక్కకి విసిరేశాడు. నువ్వక్కడికి వస్తే ఏదో పెంట చేసేలా ఉన్నావు గాని ఇంట్లోనే ఉండు. పంచాయతీ దగ్గరికి నేనొక్కడనే వెళ్తాను. సరే నాన్నా. బాబ్జీని ఎదురుగా నిలబెట్టి పంచాయతీలో ఊరి పెద్దలందరూ కూర్చుని చర్చిస్తున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ధనుంజయ్ కోపంతో ఊగిపోతూ తన కొడుకు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బాబ్జీ, ఏమైంది? డాడీ, నువ్వు లేని సమయం చూసి వీళ్ళంతా నన్ను లాక్కొచ్చి ఇక్కడ పంచాయతీ పెట్టారు చూడు. ఏమనుకుంటున్నారు మీరంతా? నా కొడుకునే పంచాయతీలో నిలబెడతారా? తొందరపడకు ధనుంజయ్. అసలు నీ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి. మన రఘురామయ్య గారి మనమరాలు అమ్ముని అల్లరి చేయబోయటం మన కాంట్రాక్టర్ సారే వీడికి బుద్ధి చెప్పి అమ్ము తల్లిని కాపాడినాడు. నేను నమ్మను. మీరంతా కలిసి నా కొడుకు మీద అబండాలు వేస్తున్నారు. ఇగో ధనుంజయ, నీ కొడుకు ఎంతటి ఉత్తముడో ఈ ఊర్లో అందరికీ తెలుసు. అయినా ఇంట్లో ఆడపిల్లల జోలికి పోయేదేంట్రా? మక్కెళ్ళి రొగ్గొట్టేవాడు లేక? ధనుంజయ్ కోపంగా బాబ్జీ వైపు చూశాడు. ఏం మాట్లాడలేక తల దించుకుని నిలబడ్డాడు. మాట్లాడవే, చెప్పు. నీ కొడుకు చేసిన తప్పుకి ఏం సమాధానం చెప్తావు? క్షమించండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాం ధనుంజయ. నీ కొడుకు మళ్ళీ నా అమ్ము తల్లి జోలికి వెళ్తే ఈసారి పంచాయతీ విధించే శిక్షకి మీరు సిద్ధంగా ఉండాలి. లేదు, అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వాడిని క్షమించి వదిలేయండి. మీరేమంటారు రఘురామయ్య గారు? సరే, ఇంకోసారి నా మనవరాలి జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను. వదిలేయండి. ధనుంజయ, ఆయన చెప్పింది విన్నావు కదా? తీసుకుపో నీ కొడుకుని. ధనుంజయ్ తన కొడుకు చేయి పట్టుకుని తీసుకువెళ్తూ రఘురామయ్య గారి వైపు, పక్కనే ఉన్న యష్ వైపు కోపంగా చూశాడు. రఘురామయ్య, ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరక్కపోవు. అప్పుడు నీ పరువు తీసి ఇదే పంచాయతీ ముందు నిలబెట్టకపోతే నా పేరు ధనుంజయే కాదు. మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యష్ ఆలోచిస్తూ ఇంటివైపు నడుస్తున్నాడు. వెనుక రఘురామయ్య గారు పిలవటంతో ఆగి నవ్వుతూ ఆయన వైపు చూశాడు. ఈ ఊర్లో ఇట్లాంటి గొడవలన్నీ మామూలే బాబు. నువ్వివేమీ మనసులో పెట్టుకోమాక. సరే తాతయ్య, కానీ ఆ ధనుంజయ్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేస్తాడని నేను అనుకోవటం లేదు. ఎందుకైనా మంచిది, అమృతని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. యష్ నవ్వుతూ ఇంటి లోపలికి వచ్చాడు. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అమృత గుమ్మానికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి నిలబడింది. యష్ తన కళ్ళల్లోకి చూశాడు. ఏంటి, మా తాతయ్య, ఊరి వాళ్ళు నిన్ను మెచ్చుకుంటున్నారని పొంగిపోతున్నావా? నాకు పొగడ్తలకి పొంగిపోయే అలవాటు లేదు, విమర్శకి కుంగిపోయే అలవాటు లేదు. కానీ ఇంకో అలవాటు మాత్రం ఉంది. ఏంటి? నీ జోలికొస్తే వాడిని తన్నే అలవాటు మాత్రం ఉంది. అబ్బో, నువ్వు వాడిని కొట్టి వదిలేశావు. అదే మా బావైతే చంపేసేవాడు. అందుకే అమ్ము, వాడిని చంపే నీ బావ ఎక్కడ జైలుకి వెళ్తాడో అని నేనే కొట్టి బుద్ధి చెప్పాను. నిజంగానా? నమ్మొచ్చా? ఉఫ్, ఇందాకటి నుంచి కనిపించకుండా నన్ను ఊరిస్తున్న నీ నడుం మీద ఒట్టు. అమృత అవాక్కై తన వైపు చూసుకుంది. రెండు చేతులు గుమ్మానికి అడ్డుపెట్టి నిలబడటంతో గాలికి తన ఓణి ఎగురుతూ కనిపించింది. ఓణిని సరిచేసుకుని కోపంగా యష్ వైపు చూసింది. తను నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు. ఇదిగో, ఈ వేషాలకే నాకు ఒళ్ళు మండేది. నన్నలా చూడొద్దని చెప్పానా? నువ్వు చూపించడం మానేస్తే నేను చూడ్డం మానేస్తాను. నువ్వు నా ఎదురుగా ఇలా ఎక్స్పోజ్ చేస్తుంటే చూడకుండా ఎలా ఉండగలను చెప్పు? నిన్ను ఓణి అలానే ఉంటుంది కావచ్చు, కానీ ఆ ఓణి వెనక దాగిన సోయగాలు వేరు. అందులోనూ నీ నడుం వెరీ వెరీ స్పెషల్ కదా. యష్ వైపు కోపంగా చూస్తూ నిలబడింది. ఇంతలో కావేరి గది నుంచి బయటికి వచ్చింది. అమ్మో, ఓ యష్ గారు, మీరు వచ్చేశారా? రేపు దాంతోపాటు నేను కూడా మీతో రావచ్చా? నేను కొంచెం షాపింగ్ చేయాలి. ఓ, ఇద్దరూ ఇంతసేపు ఇంట్లో కూర్చొని ప్లాన్ చేశారా? అదేం లేదు. ప్లీజ్ యష్ గారు, నువ్వాగవే. ఎందుకు బ్రతిమలాడుతున్నావు? అదొస్తేనే నేను వస్తాను, లేకపోతే లేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తా.
హ్మ్, ఓకే, ఇద్దరిని తీసుకువెళ్తాలే. అమృత షాక్ అయ్యి కావేరి దగ్గరికి జరిగింది. ఏంటే వీడు వదిలేలా లేడు. ఏదోలా వాడితో వెళ్లకుండా తప్పించుకుందామనుకుంటే అంత ఈజీగా ఒప్పేసుకున్నాడేంటి? ఇప్పుడేం చేయాలి? మనం ఏం చేయలేం వాడితో వెళ్ళి రావడం తప్ప. నా వల్ల కాదు. అబ్బా, నేను వస్తున్నా కదా, భయం ఎందుకు? అంతే అంటావా? ఓయ్, ఏంటి మీ ఇద్దరి గుసగుసలు? ఎగ్గొట్టాలని చూశారో? లేదు యష్ గారు, వస్తాము. గుడ్. యష్ అక్కడి నుంచి పైకి వెళ్తూ వెనక్కి తిరిగాడు. అమ్మమ్మెక్కడా? ఆ, అమ్మమ్మ? అదే బామ్మ. బామ్మ కనిపించడం లేదని అమ్మా నానమ్మ గుడికి వెళ్ళారు. ఓ, సరే. యష్ తన గదికి వెళ్ళిపోయాడు. అమృత ఆలోచిస్తూ తన గదిలోకి వచ్చి కూర్చుంది. వెనకే కావేరి కూడా వచ్చింది. ఏమైందే? ఈ యష్ ఉన్నాడే, అస్సలు అర్థం కాడు. వాడికి ఎదురుపడి వాడిని రెచ్చగొట్టడం ఎందుకు? మళ్ళీ వాడేదో అన్నాడని ఏడవడం దేనికి? చుప్, రేపు తాడోపేడో తేల్చేసుకుంటాను. ఏంటి తేల్చుకునేది? వాడంత సులభంగా బయటపడే రకం కాదు. అది నిజమే, కానీ వాడేదో దాస్తున్నాడనిపిస్తుందే. ఏమై ఉంటుంది? అది నాకెలా తెలుస్తుంది? వెళ్ళి వాడిని అడుగు. నువ్వే చెప్పావుగా అంత తేలిగ్గా బయటపడే రకం కాదని. నేనే తెలుసుకుంటాను. వాడెవడు, ఇక్కడికెందుకు వచ్చాడు, అన్నీ తెలుసుకుంటాను. పెద్ద డిటెక్టివ్లా ఆ బిల్డప్ ఏంటే? ఏం తెలుసుకుంటావు వాడి గురించి? వాడు కాంట్రాక్టర్ అని తెలుసు కదా, ఇంకా ఏం తెలియాలి? ఊరికే వాడిని గెలికి ఇంకా రెచ్చగొట్టకు. నువ్వు నోర్ముయ్. నేను వాడిని రెచ్చగొట్టడమేంటి? వాడే నాతో ఆడుకుంటున్నాడు. నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మో. నా ఉద్దేశం ప్రకారం యష్ మంచివాడే అనిపిస్తుంది. ఏంటి వాడి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావు? అదేం లేదే. నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించి భయపడుతున్నావు అంతే. అంతే అంటావా? నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానంటావా? ఒక విషయం చెప్పనా? అబ్బాయిలెప్పుడూ అమ్మాయిల్ని ఆట పట్టించాలని చూస్తారు. వీడు అంతే, నిన్ను ఆట పట్టిస్తున్నాడు. అమృత ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే, నీకు ఇంకా డౌట్గా ఉంటే రేపు వాడితో బయటికి వెళ్తున్నాం కదా, వాడిని డైరెక్ట్గా అడిగేయి. ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. సరే, అడుగుతా. ఏ సమాధానం చెప్తాడో నేను చూస్తాను. గుడ్. రేపు చూసుకుందాం కానీ నేనింటికి వెళ్తాను. సరే. కావేరిని బయటికి పంపించి ఏదో వీక్లీ బుక్ చదువుతూ ఉంది అమృత. ఇంతలో శివ లోపలికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. అతను కోపంగా ఉండటం గమనించి చేయి పట్టుకుంది. ఏమైంది బావా? ఇంకా ఏమవ్వాలి? అయినా నేను తీసుకువచ్చేవాణ్ణి కదా, ఎందుకు ఒంటరిగా వచ్చావు? నువ్వు పెద్ద రాణి రుద్రమదేవి అనుకుంటున్నావా? ఇప్పుడెందుకు నా మీద అరుస్తున్నావు? ఆ బాబ్జీగాడు అలా చేస్తాడని నేనేమైనా కలగన్నానా? అమ్ము, చెప్పేది వినడం అలవాటు చేసుకో. ఊరికే వాదించమాక. అరే, నీకేమైనా అయింటే నా పరిస్థితి ఏంటి? నేను వాదిస్తున్నానా? సరే పో, నాతో మాట్లాడొద్దు. కోపంగా పైకి లేచి ఒక పక్కకి వెళ్ళి నిలబడింది. ఈ ఆడోళ్ళకి కోపం ఒకటే తొందరగా వస్తుందనుకుంటా, మనసులోనే అనుకుంటూ అమృత దగ్గరికి వచ్చాడు. అతను మాట్లాడబోతే మొహం తిప్పుకొని పక్కకి తిరిగింది. అమ్మో, కోపగించుకునే, నా భయం నాది. అయితే మాత్రం నా మీద అరుస్తావా? పో, నిన్ను పెళ్లి చేసుకోనని తాతయ్యకి చెప్పేస్తాను. ఏంటమ్మా, తాతయ్యకి చెప్తా అంటున్నావా? చంద్రం రఘురామయ్య గారు లోపలికి వస్తూ అడిగారు. వాళ్ళ వెనుకే సుభద్ర బామ్మ కూడా వచ్చారు. నీ మనవడు నా మీద అరుస్తున్నాడు తాతయ్య. నేను వీన్ని పెళ్లి చేసుకోను. ఏరా శివ, దానిమీదెందుకు అరుస్తున్నావు? నువ్వు ఊరుకో తాతయ్య. మధ్యాహ్నం నేను ఇంట్లోనే ఉన్నా. వెళుతున్నా అని ఒక్క మాట అయినా నాకు చెప్పుంటే వెంటొచ్చి ఇంటి దగ్గర దింపేసేవాణ్ణి కదా. సర్లేరా, చిన్నపిల్ల, దానికేం తెలుసు? చిన్నపిల్లే. ఇలాగే గారాబం చేసి దీన్ని వెనకేసుకొని రండి. రేపు పెళ్ళయ్యాక ఇది నాతో ఆడుకుంటుంది. అబ్బబ్బా, ఆపండ్రా మీ గొడవ. రండి, భోజనాలు చేద్దురు. మామయ్య, మీరు కూడా కాళ్ళు చేతులు కడుకురండి, భోజనం వడ్డిస్తాను. సుభద్ర వంటగదిలోకి వెళ్ళింది. రఘురామయ్య గారు చంద్రం పెరటి వైపు వెళ్లారు. అమృత శివ వైపు కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. శివ నవ్వుకుంటూ వంటగదిలోకి వచ్చి ప్లేట్లో భోజనం పెట్టాడు. అదెవరికిరా? నీ కూతురు కత్త. నా మీద అలిగి అలకపాన్పైకి కూర్చుంది. సుభద్ర నవ్వుతూ శివ వైపు చూసింది. ప్లేట్ పట్టుకుని అమృత గదికి వచ్చాడు. తని మూతు ముడుచుకుని కూర్చుంది.
నవ్వుతూ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. అమ్మో, నాకేం వద్దు. సరే, సారీ. చెవులు పట్టుకుంటున్నా చూడు. అమ్మో, నువ్వు అలా ఉంటే నాకేదోలా ఉంది. నవ్వవే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమృత తనలో తానే నవ్వుకుంటూ శివ వైపు తిరిగింది. మరెందుకు నన్ను తిట్టావు? అది కాదే, నీకేమైనా అయితే నేనేమైపోవాలి చెప్పు? నిజంగా నేనంటే అంత ఇష్టమా? నీకు తెలీదా? తెలుసనుకో. సరేలే, అన్నం తిను. నువ్వే తినిపించు. ఎవరైనా చూస్తే బాగోదే. అందరూ మన ఇంట్లో వాళ్ళే కదా, ఏమీ అనుకోరు గాని నువ్వు కాని. తప్పుతుందా? కానీ ఒక కండిషన్. ఏంటి? ముద్దుకో ముద్ద చొప్పున ఇస్తేనే తింటాను. ఏయ్, తింగర వేషాలు వేయకు. అయితే నాకొద్దు, నువ్వే తినిపో. అబ్బా, తప్పమ్ము. ఏం? ఎందుకు? మనకింకా పెళ్ళి కాలేదు కదా. సరే అయితే, అన్ని ముద్దులొద్దు గాని ఒక్క ముద్దు పెట్టు చాలు. అమ్ము, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. అదేంటే అలా అనేసావు? మరి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లవ్వర్స్ గురించి ఎంత బిల్డప్ ఇస్తారో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ నన్ను కిస్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని నన్ను దద్దమ్మలా చూస్తున్నారు. నువ్వేమో ఏమీ చేయవు. మీరు ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటారా? ఏం, నీ ఫ్రెండ్స్ మాట్లాడుకోరా? వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకులే. ఇదిగో, నువ్వు మాట మారుస్తున్నావు. సరే, ముద్దే కదా, ఇస్తాను. ఇవ్వు. శివకి దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంది. శివ నవ్వుకుంటూ తన మొహం పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. అదే సమయంలో తన గది నుంచి కిందకి వస్తున్న యష్ అక్కడ జరిగేది చూసి షాక్ అయ్యాడు. ఏంటి, ఇంతేనా? తాతయ్య నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నాడు. చాలా పెద్దదానివైపోయావే. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు. ఏం, నా బావతో ముచ్చట్లాడుకోవాలని నాకు ఉండదా? నువ్వేమో పొద్దస్తమానం ఆ పొలంలోనే పడి ఏడుస్తావు. అందుకే ముద్దు పెడుతూ కాసేపు నిన్ను ఇక్కడనే కట్టిపడేశాను. అమ్మని నేను నిజంగా ముద్దు పెట్టేసి ఉంటే ఏం చేసేదానివే? నా బావ గురించి నాకు తెలీదా? నువ్వు అలా చేయవు, నాకు తెలుసు కదా. సరేలే, తిను. అన్నం కలిపి తన నోటి దగ్గర పెట్టాడు. తాను తింటూ కాలేజీ విషయాలు చెబుతుంది. యష్ అక్కడ ఉండలేక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటకి వచ్చిన యష్ సిగరెట్ వెలిగించాడు. అమృత, శివ అతని కళ్ళ ముందే కదులుతున్నారు. మనసులో ఏదో తెలియని అలజడి. కోపంగా సిగరెట్ కింద పడేసి కాలితో నలిపేశాడు. ఛ, ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఇందుకే ఇప్పటి వరకు ఇలాంటి రిలేషన్షిప్స్కి దూరంగా ఉన్నాను. అమ్మ వల్ల ఈ రిలేషన్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఆలోచనలో ఉన్న యష్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. యష్, ఏం చేస్తున్నావురా? ఏం చేయాలో అర్థం కాక తల బాదుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నాను. నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి ఇక్కడే కూర్చొని చెక్క భజన చేసుకుందాం. మా యశ్వర్ధన్ ఇంత హాట్గా ఉన్నాడంటే ఎవరో నేను డిస్టర్బ్ చేశారన్నమాట. హూ ఈజ్ హీ? శివ. శివ ఎవరు? చెప్పాను కదా, పిన్ని కొడుకని. ఓ, బ్రదరా. ఏమైంది అసలు? ఏమోరా, అమ్మకి మాటిచ్చాను కదా, అందరినీ ఒప్పించి అమృతని పెళ్లి చేసుకుందామనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు తారుమారయ్యాయి. శివకి అమృతకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ఏంటి బ్రదర్, మా యష్ అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఇలా డీలా పడిపోకు. ముందు వదినమని లైన్లో పెట్టు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు. అదే కదా అసలు సమస్య. అమృత కూడా శివని ఇష్టపడుతుంది. నేను చేసేది తప్పేమో అనిపిస్తుందిరా. నా స్వార్థానికి వాళ్ళని విడదీయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. యష్, నీకో విషయం చెప్పనా? మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే. అంతెందుకు, ఆ ఫ్యామిలీని తీసుకో. ఇష్టం లేని పెళ్లికి తలవంచలేక ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మ స్వార్థపరురాలైతే, కూతురి ఇష్టం సంతోషం కంటే తన పరువు మర్యాదలే ముఖ్యమనుకున్న మీ తాతయ్య స్వార్థపరుడే. ఇంటి ఆడపడుచు ఇల్లు వదిలి వెళ్ళినా తను ఎలా ఉందో ఏమిటో కనీసం బ్రతికుందా లేదా అన్న ఆలోచన లేని మీ మామయ్య స్వార్థపరుడే. భయం, తండ్రి మీద అతనికున్న భయం తన చెల్లెలి యోగక్షేమాలు కూడా తెలుసుకోలేని నిస్సహాయుని చేసింది. ఈ ప్రపంచం స్వార్థంతోనే నిండిపోయింది యష్. ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటున్నప్పుడు నువ్వు స్వార్థంగా ఆలోచించడంలో తప్పే లేదు. యష్ ఆలోచనలో పడ్డాడు. తన పుట్టింటి వాళ్ళని తలుచుకుని అమ్మ బాధపడని రోజంటూ లేదురా. నాన్న కూడా
వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఒప్పుకున్నారా? లేదు కదా. అయినా అమ్మ చేసిన తప్పేంటి? తన మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ మాత్రానికే తనని వెలివేస్తారా? ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని ఏ ఉరికొయ్యకు వేలాడితే ఏం చేయగలము? అందరూ తన శవం ముందు కూర్చొని ఏడవడం తప్ప ఆ విషయం వాళ్ళకు అర్థం కాలేదంటే వాళ్ళకి కూతురు కంటే వాళ్ళ ప్రెస్టేజే ముఖ్యమని అర్థమవుతుంది కదా. అది నిజమే. కానీ అమ్ము, యష్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావామర్దల మధ్య ఆ మాత్రం ఇష్టం ఉండటం కామనే. తనింకా చిన్నపిల్లే. ప్రేమ, పెళ్ళి వీటిని అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. బావే నీ మొగుడు అని పెద్దవాళ్ళన్న మాటలు చిన్నప్పటి నుంచి తనలో బలంగా నాటుకుపోవడం వల్ల బావంటే ఇష్టం ఏర్పడి ఉండొచ్చు కదా. నిజం చెప్పాలంటే అమృత మీద శివ కంటే నీకే ఎక్కువ హక్కు ఉంది. తను నీ సొంత మర్దలరా. శివతో పాటు నువ్వు కూడా అక్కడే పెరుగుంటే అమృతని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకునేవారు కదా. నువ్వు లేకపోవడం వల్ల ఆ ఛాన్స్ శివకి వచ్చింది అంతే. కానీ నిజానికి ఆ స్థానం నీది. అలాగే అమృత కూడా నీదే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? తనిప్పటి వరకు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని చూపించు. నీ ప్రేమలో తనకి తన వాళ్ళు కూడా గుర్తు రానంతగా మునిగిపోవాలి. అప్పుడు నువ్వు వాళ్ళెవ్వరీ బ్రతిమాలాల్సిన అవసరమే లేదు. అమృత కోసమైనా అమ్మని నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అలా జరగకపోతే అమ్మని వదిలేసినట్టే అమ్ముని కూడా వదిలేసుకుంటా. కాలం మారింది యష్. అప్పుడు తండ్రి మాటకి కట్టుబడి చెల్లెల్ని వదిలేసినట్టు కూతుర్ని వదులుకోలేడు కదా నీ మామ. కూతురి కోసం తండ్రిని కూడా పక్కన పెట్టి తన కోసం వస్తాడు. లేదురా, నాకెందుకో యష్ అమ్మ చివరి గడియల్లో ఉంది. ఇది అమ్మ చివరి కోరికే అనుకో. కొడుకుగా తన కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకుంది. నువ్వే ఆలోచించుకో. ఫోన్ కట్ అవ్వటంతో ఆలోచిస్తూనే ఇంటి లోపలికి వచ్చాడు. అందరూ నిద్రపోతూ ఉన్నారు. మెట్లెక్కుతూ అమృత గదివైపు చూశాడు. చల్లగాలి కోసం తలుపులు తెరిచి నిద్రపోయింది తను. అటూ ఇటూ చూశాడు. ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో నెమ్మదిగా తన గది లోపలికి వచ్చి బెడ్ పక్కనే నేల మీద కూర్చుని అమృతని చూస్తున్నాడు. నిద్రపోతున్న తన మొహంలో చెరగని చిరునవ్వు. చల్లని గాలికి మొహం మీద నాట్యం చేస్తున్న ముంగుర్లు తనకి సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. నవ్వుతూ తన ముంగుర్లని సరిచేసి చేయి పట్టుకున్నాడు. నిన్ను చూస్తే చాలమృత, నా టెన్షన్స్ అన్నీ అలా చిటికెలో మాయమైపోతాయి. ఏదో మ్యాజిక్ ఉంది నీ ఫేస్లో, మనసులోనే అనుకుంటూ పైకి లేచి తన గదిలోకి వచ్చేశాడు. బెడ్ మీద వాలగానే అమృత మొహం కళ్ళల్లో మెదిలింది. నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు అమృత. మా అమ్మ కోసం చేస్తున్నాను. చావు బ్రతుకుల్లో ఉన్న మా అమ్మకి నేనిచ్చే చివరి కానుక నువ్వే అమృత. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. లేదంటే మాత్రం అమ్మని కుటుంబంతో కలపడానికి వేరే మార్గం ఆలోచిస్తాను. ఇన్నేళ్లుగా మా అమ్మ నాన్నల వల్ల కాని పని నీ వల్ల అయితే అమ్మ తన వాళ్ళని చేరుకున్నాను అన్న సంతోషాన్ని తనకిచ్చిన వాణ్ణవుతాను. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. తాతయ్య, కాలేజ్కి వెళ్ళొస్తాను. అమ్ము తల్లి, ఆగరా. ఏంటి తాతయ్య? నిన్ను ఒంటరిగా బడికి పంపాలంటే భయంగా ఉండాలి. నీకెందుకు ఈ చదువులు చెప్పు. హాయిగా ఇంట్లో కూర్చోక. అబ్బా, ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాది? ఏం కాదులే తాతయ్య, నేను పోయొస్తాను. అది కాదురా తల్లి, నువ్వింటికి తిరిగి వచ్చే వరకు మనసు కుదురుగా ఉండాలేదు. తాతయ్య, యష్ మెట్లు దిగుతూ ఆయన మాటలు విని దగ్గరికి వచ్చాడు. తాతయ్య, నేను పని మీద సిటీకి వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకుని వెళ్తాను. వీలైతే సాయంత్రం వచ్చేప్పుడు నేను తీసుకొచ్చేస్తాను. మంచిది బాబు, తీసుకువెళ్ళు. నేను బస్లో వెళ్తాను తాతయ్య. మారాం చేయకమ్ము. బాబు తీసుకువెళ్తా అన్నాడుగా. తెలిసిన వాళ్ళతో వెళ్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది. సరేలే, మరి కావేరి కూడా వస్తుంది. కార్లో స్పేస్ ఉందిలే, పర్లేదు. వెళ్ళొస్తాం తాతయ్య గారు. అలాగే బాబు, జాగ్రత్త. సరే. అమృతతో కలిసి బయటికి వచ్చేసరికి కావేరి అక్కడికి వచ్చింది. ఇద్దరిని తీసుకుని కారులో బయలుదేరాడు. అమృత అతని పక్కనే కూర్చుంది. కావేరి వెనక సీట్లో కూర్చుంది. డ్రైవ్ చేస్తూ అమృత వైపు చూశాడు. నా పని ఇంత ఈజీగా అవుతుంది అనుకోలేదమ్మో. నన్ను అలా పిలవద్దన్నానా? అమృత, అమృత అని పిలువు. ఓకే మిస్ అమృతవల్లి గారు, నాకు కొంచెం పనుంది. అప్పటి వరకు మీరు షాపింగ్ చేస్తూ ఉండండి. షాపింగా? నేను డబ్బులు తీసుకురాలేదు. పర్లేదు, నేను ఇస్తాను. నీ డబ్బులతో నేనెందుకు షాపింగ్ చేస్తాను? షాపింగ్ నీ కోసం కాదమృతవల్లి, నా కోసం. ఒక మంచి శారీ సెలెక్ట్ చేయి.
నేను ఒక 1 అవర్లో వచ్చేస్తాను. నువ్వు చీరలు కూడా కట్టుకుంటావా? యష్ చిరు కోపంగా అమృత వైపు చూశాడు. కావేరి నవ్వుతుంది. అమృత కూడా నవ్వుకుంటూ యష్ని చూస్తూ కళ్ళెగరేసింది. మాట్లాడవేం? నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయని నేను అస్సలు ఊహించలేదు యష్. జీ, ఈ విటకారాలకేం తక్కువ లేదు. ఆ చీర నా కోసం కాదు. మరి ఎవరికోసం? అది నీకెందుకు? చూడండి యష్జీ, చీరలన్నాక వయస్సుని బట్టి మనిషిని బట్టి రకరకాలుగా ఉంటాయి. సపోజ్ మా వయసు వాళ్ళకి సూట్ అయ్యే చీరలు పెద్ద వయసు వాళ్ళకి సూట్ అవ్వవు కదా. చీర అనేది కట్టుకున్న వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి, చూసే వాళ్ళకి హుందాతనంగా కనిపించాలి. యష్ ఆశ్చర్యంగా తనని చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు చెప్పు, చీర ఎవరికి? పిట్ట కొంచెం కూత గనమంటే ఇదేనేమో. నీలో చాలా విషయం ఉంది అమృత. థ్యాంక్ యూ. ముందు విషయానికి రా. చీర ఎవరికి? నీ గర్ల్ ఫ్రెండ్కా? గర్ల్ ఫ్రెండ్కే, కాకపోతే కొంచెం పెద్ద వయసు గర్ల్ ఫ్రెండ్. అమృత విచిత్రంగా అతని వైపు చూసింది. నవ్వుతూ అమృత వైపు చూశాడు. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ నాకు మా అమ్మే. అంటే చీర మా అమ్మకి. నీ చేతులతో సెలెక్ట్ చేస్తే తను సంతోషిస్తుంది. అదేంటి? నాకు సరైన సెలెక్షన్ తెలీదు. ఏదో తీసుకెళ్ళి తనకి నచ్చుతుందా లేదా అని డైలమాలో ఉండటం కంటే నచ్చింది ఇచ్చానన్న సంతృప్తి చాలా బెటర్ ఫీలింగ్ కదా. ఇన్ఫ్యాక్ట్ నిన్ను సిటీకి తీసుకురావడానికి కారణం కూడా ఇదే. ఆ విషయం ముందే చెప్పి చావచ్చు కదా. మరెందుకు అంత బిల్డప్ ఇచ్చావు? కోపంలో నువ్వు భలే ఉంటావు అమృత. ఎర్రబడే ముక్కు, వంకర్లు తిరిగే నీ మూతి, అవి చూడడానికే నీకు కోపం తెప్పించి మరీ తిట్లు తినేది. అఘోరించావులే. ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉంటారు? నీలానే ఉంటారు. అంటే నీలానే. అమ్మది కూడా లాంగ్ హెయిర్ అండ్ నీలానే కొంచెం షార్ట్గా ఉంటుంది. నేనేం షార్ట్గా ఉండను. అవును, తమరు మైక్ టైసన్ మరి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొలిచినా 4 అడుగులు మించుండవు. అమృత గుర్రుగా చూసింది. యష్ నవ్వుకుంటూ షాపింగ్ మాల్ దగ్గర కారు ఆపాడు. చూసింది చాలే, ఇదిగో కార్డ్. రేటు గురించి ఆలోచించకు, ఎంత ఖర్చైనా పర్లేదు. ఈ కార్డులవి నా వల్ల కాదు. నేను సెలెక్ట్ చేస్తాను, తమరే వచ్చి బిల్ కట్టుకోండి. ఓకే, టేక్ కేర్. వెనక్కి చూసేసరికి కావేరి నిద్రపోతూ కనిపించింది. ఇదొక్కతి. ఏయ్ కావేరి, లే. కావేరి. అప్పుడే వచ్చేసారా? కళ్ళు నలుచుకుంటూ బయటికి చూసింది. వచ్చాం, కారు దిగు. ఇద్దరూ కారు దిగి షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళారు. యష్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటి తన బ్రాంచ్ ఆఫీస్కి చేరుకున్నాడు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి మేనేజర్ ఎదురుగా వచ్చాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.